బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైనటువంటి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో కూడా కీలకమైనటువంటి భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇటువైపు పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. బులెటిన్లో బ్రేకింగ్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపు క్రితమే కేసీ వేణుగోపాల్తో భేటీ కలిసింది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగంలో మాట్లాడుతుండగా మల్లికార్జున ఖర్గే అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేని కలిసి పరామర్శించనున్నారు. తన నివాసంలోకి మల్లికార్జున ఖర్గే నివాసంలోకి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఆయన పరామర్శించినట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఇటు ఆయన పరామర్శించడంతో పాటు ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులపై కూడా తెలంగాణలో తాజా రాజకీయ పైన ఇప్పటివరకు పాలన ఏ విధంగా కొనసాగుతుందనే అంశాలపై ప్రధానంగా ఇటు కేసీ వేణుగోపాల్తోనూ అలాగే మల్లికార్జున ఖర్గేతోనూ చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు గత కొంతకాలంగా అందరూ కొన్ని ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. వాటన్నిటిపై కూడా ఈ రోజు ఫ్లాట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నామినేటెడ్ పదవులు కానీ మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఏం జరగబోతుంది అనేది కూడా అధికారికంగా తెలియవస్తుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని ఊహాగానాలు అయితే మాత్రమే వ్యక్తమవుతూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు భర్తీ అలాగే ఇతర కొన్ని అంశాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో 3 పిసిసి అలాగే మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి గతంలోనే చర్చలు జరిగాయి. ఒకటి మాత్రం కంప్లీట్ అయింది. పిసిసి మాత్రం మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఇటు మహేష్ కుమార్ గౌడ్ ను నియమించారు. తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ వీటిపైనే ప్రధానంగా అందరూ కూడా ఆశావాహులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో నెలల నుంచి అయితే అందరూ ఈ రోజు ఈసారి అవుతుంది ఢిల్లీ పర్యటన వెళ్లారు కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా చర్చలు ముగుతాయి, తమకు అవకాశం వస్తుంది, తమకు ఫోన్ వస్తుంది అనేది అందరైతే ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదనేది అయితే తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈసారి వచ్చిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మంత్రివర్గ విస్తరణ పైన నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే అంశాలపైన మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హర్యానా పర్యటన ఉన్న నేపథ్యంలో వారితో కలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకా మళ్ళా సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.